బీఆర్ఎస్ పార్టీ లోక్సభ స్థానాల్లో పోటీ పడగా 0 స్థానాల్లో కైవసేసుకుంది. మెదక్ ఎంపీగా చివరి వరకు గెలుస్తారని అందరూ భావించారు. కానీ చివరి క్షణంలో ఆ సీటు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్కు మరి 0 సీట్లు ఇవ్వడానికి గల కారణాలేంటి? అయితే మనం లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేవరకల్లా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఉంటుంది. ఇక్కడ మోడీ, రాహుల్ గాంధీ ఈ మధ్య చర్చ అవుతుంది. పోటీ కూడా వీరి మధ్య ఉంటుంది. అయితే 0 స్థానాల కింద పరిమితం చేశారనేది మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి. మరి అసెంబ్లీ ఎలక్షన్స్లో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కామన్గా ఒక వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతని అటు కాంగ్రెస్ తను క్యాచ్ చేసుకోగలిగింది, తను విజయం సాధించింది. కానీ 39 సీట్లు అసెంబ్లీ సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు మరి బీఆర్ఎస్కి కనీసం 1 లేదా 3, 5 మినిమం చాలామంది భావించారు. ఏంటంటే ఖచ్చితంగా ఒక 5 సీట్లన్నా వారు ఇస్తారనేది అందరూ భావించారు. కనీసం 0 సీట్లకు పరిమితం చేయడానికి కారణాలు ఏంటి అంటే హైదరాబాదు లాంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లకు పరిమితం అవడంతో కొంతందరికీ విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న పార్టీ ఇది బీఆర్ఎస్. ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీగా వెళ్ళి ఎదిగినటువంటి పార్టీ ఇది. 2000 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా ఏ రోజు కూడా ఇంతటి విజయాన్ని, ఈ రకమైనటువంటి రిజల్ట్ను ఎప్పుడు పొందలేదు. ఖచ్చితంగా 2 ఆ అవసరాన్ని బట్టి 5, 7, 10 మనం చూసాము. చాలా వరకు ఇన్ని సీట్లు సంపాదించుకోగలిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కేసీఆర్ లాంటి వ్యక్తి దెబ్బ తగిలినప్పటికి కూడా చాలా ప్రచారం చేసే బస్సు యాత్రతో ప్రతి ఒక్క ఊరికి వెళ్ళడం, అంటే బీసీ అభ్యర్థులకు కూడా సీట్లు ఇవ్వడం, ఇటువంటి మంచి చేశాడు. అంటే ఒక మార్పు కోసం అతను చేసిన కృషి చాలా గొప్పదని చెప్పొచ్చు. కానీ ఎందుకు విశ్వసించలేదు అంటే బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లన్నీ ఎటుపోయాయి. మరి బీఆర్ఎస్ భార్య గతంలో ఎంపీ సీట్లు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఎందుకు వారికి ఉన్నటువంటి ఓటింగ్ అంతా ఎటుపోయింది అంటే ఓటింగ్ షేరింగ్ చూసుకుంటే మంచి మెజారిటీ వచ్చింది. కొన్ని లక్షల్లో మెజారిటీ ఎక్కడ కూడా మరీ అంత చతికిలబడేటువంటి రాలేదు. దాదాపు ప్రతి అభ్యర్థికి 2 నుంచి 5 లక్షల వరకు, 7 లక్షల వరకు కూడా 5 లక్షలకు పోలేనటువంటి ఓటింగ్ ఉంది. ఆ రకంగా చూస్తే ఓటింగ్ సరళే మంచిగానే ఉంది. కానీ గెలుపుకు మాత్రం ఎందుకు దూరం అయింది? ప్రజలు ఎందుకు పట్టం కట్టారు అంటే కాంగ్రెస్కి 8 సీట్లు ఇచ్చారు. పోయినసారి 4 ఉంటే 8 చేశారు. బీజేపీకి కూడా సుమారు 4 ఉంటే ఈసారి కూడా 8 చేశారు. అంటే 0 ఇవ్వాల్సిన పరిస్థితి. ఎంఐఎం ఒకటి ఆటోమేటిక్గా అది రెగ్యులర్గా వస్తున్నది. మనం చూసాం అసదుద్దీన్ ఓవైసీకి ఆ సీట్ వస్తుంది. అంటే దీంట్లో అంటే ప్రజలు విశ్వసించలేరా? అయితే మోడీకి ఇస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తా అని అంటుందా? అయితే బీఆర్ఎస్కి ఇచ్చుంటే తెలంగాణ వాదాన్ని మేము వినిపిస్తాం, తెలంగాణ కోసం పోరాడేటువంటి ఏకైక పార్టీ ఇదని చెప్పేసి అన్నారు. మరి ప్రజలు ఇటువంటి రిజల్ట్ ఇవ్వడానికి కారణం మనం ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల నాడిని తెలుసుకోవడం కూడా ఒకసారి విస్మయానికి గురిచేస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఖచ్చితంగా 1 నుంచి 5 సీట్లు వస్తాయని అనుకున్నారు. కానీ అన్ని సీట్లు రాకుండా 0కు పరిమితం చేయడానికి కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ అంటే నాకు తెలిసి బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్ళిపోయాయి. ఆ బీజేపీకి వెళ్ళిపోవడం వల్ల జనాలందరూ కూడా ఎట్లాగో ఇక్కడ కేసీఆర్ హవా ఉండదు, కేసీఆర్ ఇచ్చినా కూడా బీజేపీకి ఇస్తాడనేది కొంత ప్రచారం చేయగలిగారు కాంగ్రెస్ నాయకులు. సో మరి బీఆర్ఎస్కి ఎడుకుంది అదేదో డైరెక్ట్గా బీజేపీకే వేస్తే అది మోడీకి వేసినట్టుంటుంది, మంచి మెజార్టీ ఇచ్చినట్టుందని భావించుకున్నారేమో తెలియదు. అందుకే కాంగ్రెస్కి ఎగనెస్ట్గా ఉన్న ఓట్లు అంటే బీఆర్ఎస్ అనే ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయి. దానివల్ల బీఆర్ఎస్కి 0 స్థానాన్ని పరిమితం అవ్వాల్సి వచ్చింది. బీజేపీ 8 స్థానాలకు ఎగబాకింది. కాంగ్రెస్ చెరో 8 స్థానాల్లో ఉండిపోయింది. సో దీన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాబోయే భవిష్యత్తులో కూడా వీటిని సమీక్షించుకొని ముందుకెళ్ళగలిగితేనే మరి బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉంది. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ని లేకుండా చేస్తామని కూడా వారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ జనం చూసిన పార్టీ కాబట్టి అది సమీక్షించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఎంత అయిందని కూడా మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు.